అందరికీ నమస్కారం అండి. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్స్గా భావించేటువంటి జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఫలితాలు ఈరోజు ప్రకటించడం జరిగింది. సో ఈ ఫలితాల్లో తిరుమల విద్యా సంస్థల విద్యార్థులు చాలా గొప్పగా రాణించారు. సాధించినటువంటి ఫలితాలు కూడా చాలా గొప్పగా ఉన్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాం. సో ఇంత టఫెస్ట్ ఎగ్జామ్లో కూడా జాతీయ స్థాయిలో మా విద్యార్థులు సాధించినటువంటి ర్యాంకులు చాలా గొప్పగా ఉన్నాయి. మొట్టమొదటిగా కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ పాలకొల్లుకు సంబంధించినటువంటి విద్యార్థి కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ అనేటువంటి విద్యార్థి 9th క్లాస్ నుంచి కూడా మా దగ్గరే చదువుతున్నాడు ఇక్కడ తిరుమల విద్యా సంస్థల్లో. సో ఈ విద్యార్థి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా లెవెల్లో 113వ స్థానాన్ని సాధించడం జరిగింది. అంటే 113th ర్యాంక్ అండి, 113వ ర్యాంకు. అదే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఈ విద్యార్థి ఆల్ ఇండియా 8th ర్యాంక్ సాధించడం జరిగిందండి. అలాగే కే ప్రణీత్ అనేటువంటి విద్యార్థి, ఈ విద్యార్థి కూడా చిన్నప్పటి నుంచి కూడా ఈ స్కూల్లో చదివి తర్వాత తిరుమల విద్యా సంస్థలు తిరుమల జూనియర్ కాలేజీలో చదవడం జరిగింది. ఈ విద్యార్థి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ 311వ ర్యాంకు. అలాగే ఎస్సీ కేటగిరీలో ఆల్ ఇండియా 2nd ర్యాంక్ అండి. ఈ ఇద్దరు విద్యార్థులు కూడా ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో సీట్ సాధిస్తారని చెప్పి తెలియచేయడానికి మేము సంతోషిస్తున్నాం. అలాగే డి హర్షవర్ధన్ అనే విద్యార్థి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ 368, డి ఆశీష్ ఆల్ ఇండియా 371వ ర్యాంకు ఓపెన్ కేటగిరీలో. అలాగే కె యశ్వంత్ రాజా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ 480. అలాగే కె సువర్ణరామ్ ప్రత్యూష్ ఆల్ ఇండియా 510. అలాగే ఉదయ పవన్ 545. ఇవన్నీ కూడా ఓపెన్ కేటగిరీలో నేను చెప్పేటువంటి ర్యాంకులండి. అలాగే దేవేష్ రుత్విక్ 577. అలాగే అఖిల్ సాయి 565. సాయి కేశవరాం 897. 1000 లోపు ర్యాంకులు మనం తీసుకున్నట్లయితే 10 మంది విద్యార్థులు ఓపెన్ కేటగిరీలో సాధించడం జరిగింది. ఇది చాలా గొప్ప విజయం. అంటే ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇలాంటి ఫలితాలు ఎప్పుడు మనం చూసి అరగం అనమాట. అటువంటి రిజల్ట్స్ మేము సాధించడం జరిగింది. అలాగే సిఆర్ఎల్ ర్యాంకులు తీసుకుంటే ఓపెన్ కేటగిరీలో 500 లోపు 5 ర్యాంకులు, 1000 లోపు 10, 2000 లోపు తిరుమల విద్యా సంస్థల నుంచి 24 మంది విద్యార్థులు ఓపెన్ కేటగిరీలో సాధించడం జరిగింది. అలాగే వివిధ కేటగిరీలు మనం తీసుకున్నట్లయితే 100 లోపు 8 మంది, 500 లోపు 36, 1000 లోపు 84, 2000 లోపు 156, 5000 లోపు వివిధ కేటగిరీల్లో 356 మంది విద్యార్థులు తిరుమల విద్యా సంస్థల నుంచి ఈ జాతీయ స్థాయి అతి గొప్పగా భావించినటువంటి జేఈఈ అడ్వాన్స్డ్లో సాధించడం జరిగింది. సుమారుగా 400 పైచిలుకు విద్యార్థులు, అంటే 400 పైన మంది విద్యార్థులు ఈ సంవత్సరం ఐఐటీల్లో సీట్లు సాధిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. సో తిరుమల విద్యా సంస్థల నుంచి ఇంత ప్రముఖ విద్యా సంస్థలు ఐఐటీలకి ఈ సంవత్సరం 400 మంది విద్యార్థులు మేము పంపించడం అనేది మేము అదృష్టంగా భావిస్తాము. సో ఈ గొప్ప ఫలితాలు సాధించడానికి ముఖ్య కారణం మేము మాట్లాడితే కనుక తిరుమల విద్యా సంస్థల మీద తల్లిదండ్రుల యొక్క విశ్వాసం అండి మొట్టమొదటిగా మేము చెప్పాల్సింది. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి తిరుమల విద్యా సంస్థల టీం ఎవరైతే ఉన్నారో ఫ్యాకల్టీ ఇక్కడ డే అండ్ నైటు వాళ్ళకి ఒకటే టార్గెట్ అండి. అంటే ఈ విద్యార్థులందరినీ కూడా మనం మంచిగా ట్రైన్ చేసి ఐఐటీలకు పంపించాలని. అలాగే విద్యార్థులు కూడా చాలా సహకరించి ఈ 2 years కూడా ఇంటర్మీడియట్ 2 years కూడా చాలా మంచిగా కష్టపడి మేము మా గైడెన్స్లో వాళ్ళు వర్క్ చేయడం వల్ల ఇంత గొప్ప ఫలితాలు సాధించామని చెప్పి మేము తెలియచేయడానికి సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో రకాలు ఉంటాయండి. 2 లక్షల మంది అంటే కమర్షియలైజేషన్లో వచ్చిన వాళ్ళందరికీ అడ్వాన్స్డ్ ప్రోగ్రాంలో సీట్ ఇచ్చేస్తే ఉపయోగం ఉండదు కదండి. ఉన్న సీట్లు తక్కువే. అంటే అన్ని స్టేట్స్ నుంచి కూడా వెళ్తారండి. అక్కడ నార్త్లో అన్ని స్టేట్స్ నుంచి వెళ్ళి ఒక చోట కాన్సన్ట్రేట్ అవుతారు. మార్కెటింగ్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇది మనకు మార్కెటింగ్ అట్టేం లేదండి. మనకు మార్కెటింగ్ ఏమీ లేదు. తల్లిదండ్రులు తీసుకొచ్చి విద్యార్థులు పెట్టడం తప్ప మీ అందరికీ తెలిసిందే. ఎవరిని ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి మీ అబ్బాయిని మా దగ్గర పంపండి మేము గొప్పగా చెప్తామని ఏనాడు మనం చెప్పలా. ఇందులో కూడా మీకు డిస్ప్లే చేసే మొత్తం అందరినీ కూడా ఇందులో ఎక్కడా కూడా లేని ర్యాంకులు వేసుకోవడం కానీ వేరే చోట డబ్బులు ఇచ్చి తెచ్చుకుని ర్యాంకులు వేసుకోవడం కానీ అలాంటివి ఏమన్నా ఇవన్నీ వాస్తవాలు. ఎవరి ఇయర్ మనం ఏ ఐఐటీలో మన పిల్లలు ఎవరు జాయిన్ అయ్యారు ఫోటోతో సహా మనం వేసి చూపిస్తున్నాం. ఈ సంవత్సరం
లాస్ట్ ఇయర్ మనం తీసుకున్నట్లయితే 270 మంది సుమారుగా మనకి ఐఐటీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సంవత్సరం సుమారుగా 400 మనం ఐఐటీలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు కలిపి మొత్తం మన రాజమండ్రి క్యాంపస్ నుంచి అయితే కనుక సుమారుగా 750 ప్లస్ ఉంటాయని అనుకుంటున్నామండి. ఓవరాల్గా తీసుకుంటే సుమారు 1000 టచ్ చేస్తాం అన్ని బ్రాంచ్ల నుంచి తీసుకుంటే. సో అంత గొప్ప ఇన్స్టిట్యూషన్కి అంతమందిని పంపించడం అంటే అది నిజంగా తల్లిదండ్రుల సహకారం, విశ్వాసం, నెక్స్ట్